ఎరా బాలుగా హెరా రిషి మా ఆకలేసి స్నానం పెట్టు. వాణ్ణి కూడా పిలు. రేయ్ కొట్టించాలు. నువ్వు వెళ్ళరా, నేను వచ్చి తింటాలే. ఓకే. హలో రే రిషి, నీతో పనుంది, ఒకసారి ఇంటికి రా. ఆకలేసింది, తినేసి వస్తా. మరి ఇక్కడ ఇంపోర్టెడ్ చాక్లెట్ సంగతి ఏంటి? ఇంపోర్టెడ్ రేయ్ చాలు ఫోన్ చేసింది, ఏదో ఇంపోర్టెడ్ మ్యాటర్ అంట. హాయ్ మాయా. రా రిషి రిషి రారా, రైట్ టైంకి వచ్చావు. బేబీ వాడికి కూడా వడ్డించు. రారా. అంటే అది మాయా ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చాను మాయా. అమ్మేం కూర వండిందిరా? చికెన్ కూడా అత్తయ్య, చికెన్. పండగ పూట అత్తయ్య చికెన్ లెక్క సరిపోవట్లేదే. అది చిక్కుడుకాయని పోయి చిక్కుడుకాయ. మరి మనకేంటి బెండకాయ వచ్చింది? అది బావకు బాగా ఇష్టం అని అత్తయ్య స్పెషల్గా చేసింది. అవునా అన్నయ్య, నువ్వెప్పటి నుండి బెండకాయ తింటున్నావురా? రాక్షసి. శుభతో ఇంపార్టెంట్ పని ఉంది, పైకి వెళ్ళి వస్తా. ఓకే. స్కాట్లాండ్, ద ల్యాండ్ ఆఫ్ విస్కీస్. ఫ్రెండ్ వస్తుంటే తెప్పించా. నువ్వు మా దేవతవే. ఏంటది? ఓ రసమా? ఏంట్రా ఏదో దాస్తున్నావు? ఏం లేదు బా. ఏం లేదంటావేంట్రా? ఏం లేదు బా. ఏంటది? ఏం లేదు. చూపించు. ఏం లేదు బా. ఇవ్వరా. చాక్లెటే కదరా, ఎందుకింత అడవిడి? నేను అదే చెప్తున్నా బా. ఒకటి తీసుకోనా? యా. థ్యాంక్స్ రా. ఓహో, పండగ అట్మాస్ఫియర్ అంతా ఇక్కడే ఉంది, కానీ ఏదో మిస్ అయింది. లెక్క సరిపోవట్లేదే. అన్నయ్యని కూడా పిలిస్తే అప్పుడు సరిపోతుంది. ఎందుకే రాదా సీన్ చేస్తావు? వదిలేవే. అడగాల్సిన వాళ్ళు అడిగితే అప్పుడు ఆలోచిస్తా. శత్రువుని బతిమాలటం మా ఇంటా వంట లేదు. ఏం పిక్ ఉంటుందో పిక్కమను. రేయ్ ఎందుకురా, నీకైనా పిచ్చా? ఊరికేదాన్ని రెచ్చగొడతావు. నువ్వు వెళ్ళి పెక్కల్పరా. అరే వద్దురా. వెళ్ళరా, నేను చూసుకుంటా. సోది. అన్నయ్యకి ఫోన్ చేసేస్తున్నాను. ఏంట్రా వయసు మన ముసల్దానికి వస్తే చేస్తుంది, దీనికి వచ్చింది చేసుకోమనే. హలో రాధా, ఎలా ఉంది నీకు? అంతా ఓకేనా? నాకేమైంది? అదేంటి మెట్ల మీద నుండి పడిపోయావని గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు. ఏ రాధా, పెట్టే ఫోన్. ఎలా ఇచ్చా? గిలిగిలియా గిలిగిలియా గిలి 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 గిలి. ఏంట్రా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అండి బావా.
21st నుంచి ఎగ్జామ్స్ అంట. 10 క్యాంటీన్కి వెళ్దాం. రే ఇప్పుడే కదా నోటిఫికేషన్ పెట్టింది, అప్పుడే మొదలెట్టేసారంట రైలు. ఏదేమైనా కానీ బావా మన కాలేజీలో బెస్ట్ లవర్స్ అంటే ఎందుకు కొట్టారా? ఎందుకు కొట్టినావు? ఇట్రా. ఏంటి అన్నా వీడి సమస్యలు తింటావా? రేయ్ వాడు ఆల్రెడీ 2 దినాలు కానీ వెళ్ళు. ఏరా మీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, మమ్మల్ని బెస్ట్ లవర్స్ అంటే మాత్రం ఒప్పుకోరు. ఏంట్రా మాకు ఈ కర్మ? రే నువ్వు ఆగు. రే నువ్వు లేకరా. లేగు. రే నువ్వు కూడా లేకు. లేకరా. రే నువ్వు రారా, కూర్చో. రాదా నువ్వు కూడా కూర్చో. ఏంట్రా? ఏంటేంట్రా మీ ఇద్దరు గంట కొట్టినట్టు కొడుతుంటే నేను కొట్టించేసుకోవాలా? అసలు మీ ఇద్దరు ఈగో వల్ల ఈ బ్యాచ్ మొత్తం ఎంత సఫర్ అవుతుందో తెలుసా? మా వాళ్ళు ఏంట్రా సఫర్ అయ్యేది? 1 2 ఎన్నని చెప్పాలరా? అసలు ఈ దరిద్రం ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తుందా? ఇప్పుడే మనం ముందు తీసుకొచ్చి కోసేస్తారని అడుగుతున్నాడు. రే మనం ఎందుకు పోయలేదు, ఆడు భయపడుతున్నాడు, మనం అయితే పోయేస్తాం కదా. మార్నింగ్ మార్నింగ్. ఇదే డిసెక్షన్ ల్యాబ్. మీరందరూ 1 సంవత్సరం పాటు ఇక్కడే గడపాలి. ఎవరితో సార్ మీతోనా? అరే భూతిరీకే ఇట్లాంటి పంచులు ఇక్కడ నడవు. డెడ్ బాడీస్తో. గెట్ ద బాడీ, గెట్ మి ద బాడీ. ఏంట్రా అందరూ ముక్కలు మూసుకుంటున్నారు? మూతి పళ్ళు రాలిపోతాయి. చేతియండి, చేతియండి. ఈయన ప్రొఫెసర్ ఆశీర్వాదం. తన బాడీ మన ల్యాబ్కి దానం చేసిన మహానుభావుడు. హలో సార్, హౌ ఆర్ యూ? ఆశీర్వాదం గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అందరు దండం పెట్టండి, దండం పెట్టండి. యాక్చువల్లీ ఆశీర్వాదం సార్ ఈజ్ నాట్ డెడ్. ఐ మీన్ హీస్ అలైవ్ విత్ నాలెడ్జ్. ఎస్. ఆ అమ్మాయి సౌండ్ బట్టి చెప్పగలను. షీస్ కన్సీవ్. ఓకే 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 ఓకే. ఇది పట్టుకో. ఇప్పుడు మీ అందరు క్లాస్ చూపిస్తా. దిస్ ఈస్ బైసప్ బ్రోకై. ఓకే, వన్ ఆఫ్ ది చీఫ్ మజిల్స్ ఆఫ్ ది ఆర్మ్. డోంట్ పుష్, డోంట్ పుష్. చేతిలో కత్తుంది. ఇట్స్ కాల్డ్ 2-headed మజిల్ ఆఫ్ ది ఆర్మ్. ఓకే, దిస్ థిక్ మజిల్ ఆఫ్ ది ఆర్మ్. డోంట్ పుష్. ఐటమ్ కట్ అయిపోద్ది ఇక్కడ. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆడేయటం కాదు, నీ ఐటమ్ కట్ చేస్తాను. ఆ రోజు ప్రొఫెసర్ లీ బ్యాచ్ మొత్తం డీన్ ముందు నిలబడి పరువు తీసేసాడు. పోనీ అక్కడతో ఆగారా? క్లాస్లో గొడవ, ల్యాబ్లో గొడవ, స్పోర్ట్స్లో గొడవ, చివరి క్యాంటీన్ కూడా వదలలేదు. గుడ్ మార్నింగ్ సార్. హీరో రియలైజేషన్ బాగానే వచ్చిందిరా. వీళ్ళిద్దరూ ఇలా ఉన్నంత కాలం మీ కిచిడి బ్యాచ్కి కష్టాలు తప్పు. ఓకే, ఎంజాయ్. సార్ దీనికి ఏదైనా సొల్లు చెప్పాలని సార్. సొల్యూషన్ సార్ సింపుల్. వాళ్ళ ఈగోని వాళ్ళ ఇంటెలిజెన్స్తోనే బ్రేక్ చేయాలి. వచ్చే సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఎవరైతే టాప్ స్కోర్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు సారీ చెప్పి మాట్లాడాలి. ఓకేనా? నాకు ఓకే సార్. థ్యాంక్స్ రా బా, నీ చెల్లితో సారీ చెప్పేసినందుకు. అరే బామర్ది, ఈ వంకర మాటలే వద్దంటున్నా. నీకు ఓకేనా కాదా? ఓకే సార్. ఓకే. అత్తయ్య పూతరేకలు తేడా మర్చిపోకు. పెళ్ళికి మీరు కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా సరదాగా. ఫైనల్ ఎగ్జామ్స్ కదా అత్తయ్య, లేకపోతే నేను కూడా వచ్చేదాన్ని. ఇయే తగ్గించుకుంటే బాగుంటుంది. మేము లేవు కదా అని ఇద్దరం కొట్టుకుని చావకుండా బుద్ధిగా చదువుకోండి. బావా సిగ్నల్ ఇచ్చేసారు బావా. ఏమే జాగ్రత్తగా ఉండండి. సరే, బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఏ సరిగ్గా చదువుకోండి ఇద్దరు.
ఈడేటి చదవకుండా పుస్తకాలు తెగ ఎతికేస్తున్నాడు. ఒరే రాధను చూస్తే తెగ చదివేస్తుంది, నువ్వేంటి అసలు చదవట్లేదు? ఒరే మనం పందెంలో గెలవాలంటే చదవక్కర్లేదురా, రాదని చదవకుండా చేస్తే చాలు. తప్పు కదరా. తప్పదురా. సర్లే, ఇంతకీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు మా ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ ఎవ్వరూ లేరు. నైట్ పాప ఒక్కతే ఉంటది. ఛీ, నువ్వెంత దిగజారిపోతావు అనుకోలేదురా. మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, అంత మాత్రాన రాధను పువ్వుని నలిపేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. రే బ్రెయిన్లెస్ నొక్కడక, నేను చెప్పేది ఏంటి, నువ్వు వినేదేంటి? అంటే నువ్వు రాధను బీప్ చేస్తాను లేదా? ఛీ, దానికి చిన్నప్పటి నుండి దెయ్యాలంటే భయం రా. ఒక్క చిలకిస్తే 3 రోజులు ఎక్కడుంటది, పందెం మందే. నువ్వు సూపర్ బా. చచ్చినోడా, ఇంత ప్లాన్ వేసావా? నేను కంబైన్ స్టడీస్కి మీ ఇంటికి వస్తానే.